పునర్విభజనతో ఉమ్మడి జిల్లాల్లో మరో 4 అసెంబ్లీ స్థానాలు. నియోజకవర్గానికి 1.60 లక్షల ఓటర్ల ప్రాతిపదికన పునర్విభజన. కడప అసెంబ్లీ సీట్ల కోటా పెరగనుందా? కడప ఈస్ట్ వెస్ట్ జిల్లా కేంద్రంగా విభజన. ద్వితీయ శ్రేణి నేతలు, రాజకీయ నిరుద్యోగులకు వరాల జల్లు కాబోతోందా? రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కడప పార్లమెంట్ అసెంబ్లీ సంఖ్యను 50% పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పెంపు 2029 ఎన్నికల నాటికే అమల్లోకి వచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది కేంద్రం. ప్రస్తుతం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. 50% స్థానాలు పెంచితే ఈ సంఖ్య 263కు చేరుకుంటుంది. అంటే 88 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. ఇక పార్లమెంటు స్థానాలు ప్రస్తుతం 25 ఉంటే మరో 13 పెరుగుతాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాల పెంపుపై చర్చ నడుస్తోంది. 2 నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగొచ్చని అంటున్నారు రాజకీయ మేధావులు. నియోజకవర్గాల పునర్విభజన ఎలా ఉంటుంది, విధి విధానాలు ఏంటి అనేది ఇంకా స్పష్టత రానప్పటికీ జనంలో, రాజకీయ నేతల్లో చర్చ మొదలైపోయింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జిల్లాలో కొత్తగా 3 అసెంబ్లీ స్థానాలొస్తాయని చర్చ జరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు మెరుగైన పాలన అందించాలంటే నియోజకవర్గం పరిధి తక్కువగా ఉండాలి. ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గంలో పోరుమామిళ్ల చాలా దూరంగా ఉంది. దీంతో టౌన్ పెద్దది కావడంతో పోరుమామిళ్ల కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని చర్చ ఉంది. పక్కనున్న బ్రహ్మంగారి మఠాన్ని కలుపుకొని పోరుమామిళ్ల అసెంబ్లీ నియోజకవర్గం చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చర్చ. ఇక నియోజకవర్గాల పునర్విభజన తెరపైకొచ్చినప్పుడల్లా కడప నియోజకవర్గం 2 అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారుతుందని చర్చ నడుస్తోంది. చాలా రోజుల నుంచి గ్రామ పంచాయతీతో పాటు దగ్గరున్న సిద్ధవటం, సికెదిన్నె, చెన్నూరులో ఏదో ఒక మండలాన్ని విలీనం చేసి కడపను 2 చేస్తారని అంతా అనుకుంటున్నారు. అయితే సిద్ధవటం మండలాన్ని కడపలో విలీనం చేస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని అంటున్నారు. గతేడాది డిసెంబర్లోనే జిల్లా పునర్విభజన జరిగిందని తెలుస్తోంది. సిద్ధవటంను కడపలో కొనసాగించాలని పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం సిద్ధవటం కడపలోనే కొనసాగుతుంది. కడప 2 ఏర్పాటు చేస్తే అందులో సిద్ధవటం కలుపుతారని అందరూ అనుకుంటున్నారు. పునర్విభజనలో భాగంగా ఎర్రగుంట్ల కూడా అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడుతుందని చర్చ. పక్కనే ముద్దనూరు, పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, సింహాద్రిపురంను కలిపేసి నియోజకవర్గం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒకటి మాత్రమే ఉంది. నియోజకవర్గాల పునర్విభజన అసెంబ్లీ స్థానాలు కడప 2, ఎర్రగుండ్ల, పోరుమామిళ్ల ఏర్పడితే వీటి సంఖ్య 10కి చేరుతుంది. ఇది జరిగితే పార్లమెంటు స్థానం సైతం 1 పెరుగుతుంది. మరొక జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తారో వేచి చూడాలి. రాజకీయ పరంగా కాకుండా కేవలం ఓట్ల సంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే కడప 2, పోరుమామిళ్ల, ఎర్రగుండ్ల ఇలాంటి కొత్త స్థానాలు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీట్ల పెంపు నిర్ణయం జిల్లాలోని సెకండ్ గ్రేడ్ రాజకీయ నేతలకు పెద్ద వరంగా మారనుంది. 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా పురుష అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చేయొచ్చని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఎన్నాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు అసెంబ్లీ మెట్లు ఎక్కే అదృష్టం దక్కుతుంది. రాబోయే పునర్విభజన జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చొచ్చు మరి.